భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఇందిరా విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఉంటారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరు చెప్తున్నట్టుగా ఈ సంవిధాన్ హత్యా దివస్ని జరుపుకుంటూ ఉన్నారు, పిలుపునిస్తూ ఉన్నారు, ప్రతి ఏడాది కూడా జరపాలి అని చెప్పేసి. కానీ ఇప్పటికీ కొంతమంది శశి థరూర్ లాంటి వాళ్ళు ఇంతకుముందు చెప్పారు మీరు, అది ప్రజాస్వామ్య విరుద్ధం కానీ రాజ్యాంగ విరుద్ధం కాదు ఎమర్జెన్సీ అని చెప్పి. శశి థరూర్లా సమర్థించుకోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరా అప్పుడు విధించిన ఎమర్జెన్సీకి ఇప్పుడు క్షమాపణ చెప్పాలా అంటే మీరు ఏం చెప్తారు వ్యక్తిగతంగా? సూటిగా ప్రశ్న అడుగుతున్నారు మీరు. నేను ఒకటే చెప్తున్నా అండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరూ కాంగ్రెస్లు ఎలా చూస్తున్నారు అనేది ఒక విషయం చెప్తాను. 1885లో ఫామ్ అయిన ఈ పార్టీ 150 సంవత్సరాలు ముగించుకుని 150 సంవత్సరాల దగ్గరకు వచ్చి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పార్టీ ఆన్ ది ఎర్త్ అండి. దాని ఆధ్వర్యంలో పనిచేసిన వాళ్ళు గొప్ప గొప్ప నేతలు, మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేలు, ఎంత గొప్ప నేతల పేర్లు కూడా సంబోధించలేమండి. ఒళ్ళు జలధరిత అంతటి గొప్ప ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాను, నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, ఒక గొప్ప గొప్ప నేతలు పనిచేశారండి. అంతటి గొప్ప పార్టీయే కాంగ్రెస్ పార్టీ. ఈ విషయంలో తిరుగులేదు, ఎవ్వరూ కాదనలేరు. ఓకే, మహాత్మా గాంధీ దానికి అధ్యక్షుడు అంటే, మహాత్మా గాంధీ అంటే అందరూ ఎలా చూస్తారో నాకు తెలియదు, కానీ మహాత్మా గాంధీ అంటే ఈరోజు ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో గాంధీ పుట్టినరోజు అక్టోబర్ 2ని అహింసా దినోత్సవం చేద్దామంటే 195 దేశాలు ఏకగ్రీవంగా దానికి తీర్మానించినాయి. అంటే గాంధీ గొప్పదనం ప్రపంచంలో ఎలా ఉన్నాయో చూడండి. ఐన్స్టీన్, చార్లీ చాప్లిన్ గొప్పోళ్ళు, 7 నోబెల్ తెచ్చిన ఆయన. భారతీయులు ఎలా చూస్తున్నారు? పొలిటికల్గా ఆయన చూడకండి, ఆయన అతీతుడు, ఒక గొప్ప భరతమాత ముద్దుబిడ్డ అనమాట భారతదేశ సంస్కృతిలోనే. అలాంటి పర్సన్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీయే అక్కడ ఎమర్జెన్సీ పెట్టింది. ఇప్పుడు దీనికి క్షమాపణ చెప్పాలా లేదు అంటే నన్ను అడిగితే నేను ఒకటే చెప్తానండి, కాంగ్రెస్ అన్కండిషనల్లీ ఇట్ షుడ్ టెండర్ ది అపాలజైజ్, ఇట్ ఆస్క్ ది అపాలజైజ్ అని చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్కి నేతృత్వం వహిస్తున్నారో ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టింది తప్పే అని చెప్పాలి, అది సమర్థనీయం కాదు. నేను ఒకటే చెప్తున్నా, కాన్స్టిట్యూషన్ తూచా తప్పకుండా అమలు పరిచారా లేదా? ఇక్కడ శశి థరూర్ అనే ఒక గొప్ప నేత, నేను ఆయన చాలా గౌరవిస్తాను. ఆయన నాలెడ్జ్ వన్ ఆఫ్ ది లివింగ్ వాయిస్ అనమాట, వన్ ఆఫ్ ది ఇంటలెక్చువల్ వాయిస్ అంటాను నేనైతే. అలాంటి పర్సను పార్లమెంటులో ఆయన చెప్పింది ఏంటంటే, ఇది అప్రజాస్వామికం కానీ అన్కాన్స్టిట్యూషనల్ కాదు, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఇందిరా పెట్టింది, కానీ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధమే అని చెప్పడం మాత్రం తప్పు. ఎందుకంటే ప్రజాస్వామ్య విరుద్ధమైంది రాజ్యాంగ విరుద్ధం అవుద్ది. ఎందుకంటే రాజ్యాంగం యొక్క మెయిన్ స్పిరిట్టే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అప్రజాస్వామికం ఏంటి, కాన్స్టిట్యూషనల్గా కరెక్ట్ ఏంటి? ఇది ఇలాంటి సమర్థనీయాలు చేసుకోకూడదండి. కాంగ్రెస్ నేతలు కూడా ఇది బీజేపీ ఎలా అంటుంటే కాంగ్రెస్ ఏమంటుంది 11 సంవత్సరాలు అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ. బీజేపీ పరిపాలనలో కొంచెం ఎలా జరిగిందని కాదు, కొన్ని తప్పులు జరగవచ్చు. రాజ్యాంగ సంస్థల కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటుంది. రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే రాజ్యాంగాన్ని అమలుపరిచేవి కొన్ని నిర్వీర్యమే ఉంటుంది. ఇలాంటివి కొన్ని ఉన్నాయి, కొన్ని జరుగుతూనే ఉన్నాయి, ఆరోపణలు చాలా తీవ్రంగా ఉంటున్నాయండి. కానీ ఈ ఎమర్జెన్సీని సమర్థించుకోవడానికి బీజేపీ చేసిన తప్పులను ఉపయోగించుకోకూడదు. అందుకనే నా అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ షుడ్ అపాలజైజ్ అన్కండిషనల్లీ, చెప్పాలి ఇది తప్పే అని చెప్పి ఇక నుంచి అలా జరగవు. ఇందిరాగాంధీ సమర్థించుకున్న తర్వాత ఒక రకంగా తప్పు ఒప్పుకుని మళ్ళీ 80 నుంచి 84 వరకు గొప్ప పరిపాలన చేసింది. ఇందిరాగాంధీ సమర్థించుకోకపోయినా, ఆ పదాలు ఎక్కడ రాకపోయినా, ఇప్పుడు కాంగ్రెస్ ఇది బీజేపీ ఏదంటదో కానీ భయపడకుండా ఈ తప్పు, ఈ రాజ్యాంగ ఉల్లంఘనలు, మీసా చట్టాలు, ఓకే, ఇవన్నీ తప్పే, ఇలాంటివి మళ్ళీ జరగవు. కాంగ్రెస్ ఈజ్ ద కాంగ్రెస్కి తిరుగులేని పార్టీ అండి, పాన్ ఇండియన్. ఇప్పటికీ ఎంత బీజేపీ పరిపాలన చేసినా, ఎంత ఓట్లు వచ్చినా, ఇప్పటికీ పాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీ ఈజ్ ద కాంగ్రెస్. ఇదే శశి థరూర్ గారు చెప్తారు. ఇండియాలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, ఇటు గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు మొత్తం అన్ని ప్రాంతాల్లో ప్రెజెన్స్ ఉన్న పొలిటికల్ పార్టీ ఇప్పుడు కాంగ్రెసే. అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు ఆదరించేది గొప్ప పొలిటికల్ పార్టీ. ఇప్పుడు అధికారంలో ఎలా ఉందనేది క్వశ్చన్ కాదు. అలాంటి పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, రైట్ కాదు లెఫ్ట్ కాదు. ఈ గొప్ప పార్టీ ఆవశ్యకత భారతదేశంలో చాలా ఉంది, గొప్పగా నడిపించాలి. ఇలాంటి పొలిటికల్ పార్టీ తను చేసిన తప్పు, ఒకప్పుడు జరిగిన తప్పు చెప్పాలి. ఆ తప్పు చెప్తూనే ఇంత స్వతంత్రం తెచ్చిందని చెప్పాలి. చెప్తూ అనేది ఇక్కడ ఇంపార్టెంట్.